వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో డైనింగ్ హాల్ నిర్మాణ పనులకు మాజీ వైస్ ఎంపీపీ జక్కుల కవిత తిరుపతితో పాటు పలువురు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గ్రామ ఎంపీటీసీగా తన ఆధ్వర్యంలో జరిగిన పనులలో భాగంగానే జిల్లా పరిషత్ నిధులు, మండల పరిషత్ నిధులు 12 లక్షలతో డైనింగ్ హాల్ నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామంలో బోరుబావితో పాటు హనుమాన్ టెంపుల్ వద్ద ముద్రా సంఘం వాళ్ళకు కూడా బోర్ వేయడం జరిగింది అని, తాను ఎంపీటీసీగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తన పనితనానికి నిదర్శనమని సందర్భంగా జక్కుల తిరుపతి పేర్కొన్నారు. డైనింగ్ హాల్ కోసం మనం ఇప్పుడే భూమి పూజ చేసుకోవడం జరిగింది. దాదాపు మేము ఎంపీటీసీగా గెలిచినప్పటి నుండి కూడా అనేక పనులు చేసాం. దాంతోపాటు కూడా ఈ స్కూల్కు మనం సుమారు ఒక 5.5-6 లక్షల వరకు మనం బడ్జెట్ అప్పుడు అడగగానే మనం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పనులను ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. విద్యార్థులకు కొంచెం స్కూల్ ఆవరణ కూడా అంత చిన్న ఉంది, వాళ్ళకు భోజనం చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ స్కూల్కి సంబంధించిన చైర్మన్ కావచ్చు, మరి అలాగే స్కూల్కి సంబంధించిన టీచర్లు చెప్పడం జరిగింది. సరే అని చెప్పి మన ఈ వారికి అన్నం తినడానికి ఈ యొక్క గదిని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. మేము గెలిచాక కూడా చాలా అనేక పనులు చేయడం జరిగింది. సీసీ రోడ్ల నిర్మాణం, మరి అలాగే మన ఎంపీ గారి నిధులతో కూడా అనేక 15 లక్షల, సుమారు 15 లక్షల పైచలకు నిధులు తీసుకురావడం జరిగింది. మరి అలాగే మా మండల పరిషత్ నిధులతో కూడా బీరప్ప టెంపుల్ వరకు ఒక 13 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మించడం. మొన్నటికి మొన్న చూసుకుంటే దాదాపు ఒక 15 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణం, మరి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మా వంతు వృద్ధాభక్తిగా మేము పనిచేయడం చాలా సంతోషంగా భావిస్తాను. ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి వార్డు సభ్యులు, మరి అలాగే చైర్మన్ గారు, స్కూల్ కమిటీ చైర్మన్ గారు, మన మా తోటి మిత్రులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. చిన్ననే